హలో గైస్, ఎక్కడున్నామో చూస్తున్నారా? నేను ఫస్ట్గా చెప్పేస్తున్నా, ఇది ద్రాక్షారం ప్రత్యేకత. దక్షిణాగ్నం ప్రదేశం కాలభైరవుడు ముక్కోటి దేవతల పాటు దక్షిణుడు తల నరికిన ప్రదేశంగా పురాణం చెప్పబడింది. కావున దక్షిణ కాశీగా పిలువబడింది. దానికి కారణం వేష మహర్షి కాశీ భిక్షాటన కొరకు 7 రోజులు భిక్షాటన చేసిన శివపార్వతి మహిళల వల్ల అన్నం దొరకపోవడంతో వేష మహర్షి శపించిపోతే అంతలో ప్రత్యేకమై తన కావలసిన ఆహారాన్ని ఏర్పాటు చేసి తక్షణమే ద్రాక్షారం వెళ్ళమని ఆజ్ఞాపించింది. దానికి కారణం కాశీలో ఏదైనా వదులుకొని ద్రాక్షారంలో కోరుకుంటే వరం ఫలించును. ఇది ద్రాక్షారం యొక్క ప్రత్యేకత. చెప్తున్నాను కదా, ఇది ద్రాక్షారం. ఇక్కడ ఏ దేవుడు ఉంటాడంటే పరమేశ్వరుడు, భీమేశ్వర స్వామి. సో గైస్, మా లక్ ఏంటంటే తెలియదు కానీ సడన్గా బయలుదేరాము. ఈ రావడం ఏంటో ఏదో స్పెషల్ కానీ చాలా లొకేషన్ అంతా చాలా బాగుంది. ఇదైతే మేము 5th టైం రావడం. ఇక్కడ మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, చాలా ఫుల్ న్యాచురల్ ఉంటుంది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం 4 గోపురాలు ఉంటాయి. అలాగే ఇక్కడ మంచి బ్యాక్గ్రౌండ్. మొత్తం ఇదంతా ఎక్కడ కట్టింది కాదండి, దేవతలు కట్టింది. ఇది రాళ్ళతో మొత్తం సృష్టించబడింది. మేము మొత్తం అలా వస్తున్నాం, ఇంకా దర్శనం చేసుకుంటూ వస్తున్నాం. దీని ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, అప్పుడు నేను ఫుల్ వీడియో పెడతాను. ఈ గుడి గురించి ఫుల్ హిస్టరీ నేను పెడతాను. చాలా అదృష్టమైంది. సో గైస్, మొత్తానికి మాది దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు వచ్చాను, షాపింగ్ చేసుకుని అలా ఇంటికి వెళ్ళిపోయింది. బాయ్ బాయ్.